హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో భారీ లాభాల్లో క్లోజ్ అవడం జరిగిందండి. నిఫ్టీ అక్టోబర్ 17, 2024 తర్వాత 25,000 మార్క్ ని ఈ రోజు క్రాస్ చేయడం జరిగిందండి. మార్నింగ్ మార్కెట్లు స్లైట్ పాజిటివ్ తో ఓపెన్ అయ్యి తర్వాత నెగిటివ్ లోకి వెళ్ళాయి. అండ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా మార్కెట్లు ఏంటంటే కన్సల్టేట్ అవుతూ వచ్చాయండి. ఆఫ్టర్నూన్ నుంచి ఒక్కసారిగా హెవీ బయింగ్ రావడంతో ఈ రోజు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది మోర్ దెన్ 1% గెయిన్ అవడం జరిగిందనమాట. ఈ రోజు నిఫ్టీ 395 పాయింట్స్ పెరిగి 25,062 దగ్గర క్లోజ్ అవడం జరిగిందండి. అలాగే సెన్సెక్స్ 1200 పాయింట్స్ పెరిగి 82,530 మార్క్ దగ్గర క్లోజ్ అవడం జరిగిందనమాట. ఈ రోజు అన్ని సెక్టర్ లో కూడా హెవీ బయింగ్ కనిపించిందండి. మెయిన్ గా ఆటో, రియల్టీ, మెటల్ అండ్ మీడియా సెక్టర్ లో అయితే హెవీ బయింగ్ వచ్చింది. అండ్ ఇండియా విక్స్ అనేది తగ్గడం జరిగింది, 1.93% తగ్గింది. ఈ రోజు మన మార్కెట్ ర్యాలీకి మెయిన్ రీజన్స్ కనుక ముందు మనం చూస్తే, మెయిన్ గా యుఎస్ ప్రెసిడెంట్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారండి. భారత్ అమెరికాకు జీరో ట్రేడ్ టారిఫ్ అగ్రిమెంట్ ని ప్రపోజ్ చేసిందని అనౌన్స్ చేశారనమాట. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ర్యాలీ అనేది బాగా పెరిగిపోయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అమెరికా ఇరాన్ అణు ఒప్పందం మీద అసలు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి 3.5% తగ్గాయండి. ఇది ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీస్ కి చాలా ప్రాఫిటబుల్ అన్నమాట. సో ఇది కూడా మార్కెట్ కి పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేసింది. అండ్ ఇంకోవైపు గోల్డ్ ప్రైజెస్ కూడా 1.5% తగ్గాయండి. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని బూస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ ర్యాలీకి ఇంకొక రీజన్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి. లాస్ట్ 14 డేస్ నుంచి కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హెవీగా ఇండియన్ మార్కెట్స్ లో అయితే బయింగ్ చేస్తున్నారనమాట. ఇది మన స్టాక్ మార్కెట్ కి స్ట్రెంత్ అయితే ఇచ్చింది. సో ఈ రీజన్స్ వల్ల ఈ రోజు మార్కెట్ లో హెవీ ర్యాలీ అనేది రావడం జరిగిందండి. అండ్ ఈ రోజు మార్కెట్ లో చాలా బిగ్ అప్డేట్స్ ఉన్నాయండి. పెద్ద కంపెనీస్ సంబంధించిన బిగ్ అప్డేట్స్ అండ్ కొన్ని పెద్ద కంపెనీస్ Q4 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశాయి. అండ్ ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం ఈరోజు చూద్దాం. ఈ రోజు పెర్సిస్టెంట్ సిస్టమ్ కి భారీ షాక్ అయితే తగిలిందండి. ఒకే ఒక క్లయింట్ వల్ల మొత్తం ఫైనాన్షియల్ 2025 ఇంక్రిమెంటల్ రెవెన్యూలో 60% వచ్చింది. ఇప్పుడు అదే క్లయింట్ ప్రాబ్లమ్ లో ఉంది. ఆ క్లయింట్ ఎవరో తెలుసా? యునైటెడ్ హెల్త్. పెర్సిస్టెంట్ సిస్టమ్ టాప్ 5 క్లయింట్ లో ఒకరు అనమాట. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం యునైటెడ్ హెల్త్ సిఇఓ మీద మెడికేర్ ఫ్రాడ్ కేసు పెట్టారండి. ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కండక్టింగ్ చేస్తుందన్నమాట. అలాగే కంపెనీ ఎర్నింగ్ గైడెన్స్ ని కూడా సస్పెండ్ చేసింది. ఇదేమంత చిన్న విషయం అయితే కాదు. డౌ జోన్స్ లో హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇదనమాట. ఇది పెర్సిస్టెంట్ కి ఎందుకు రిలవెన్స్ అంటారా? పెర్సిస్టెంట్ సిస్టమ్ కి ఫైనాన్షియల్ 2025 లో కొత్తగా వచ్చిన ఇంక్రిమెంటల్ రెవెన్యూలో 60% పోర్షన్ యునైటెడ్ హెల్త్ నుంచే వచ్చిందండి. అంటే ఒకే క్లయింట్ మీద ఓవర్ డిపెండెన్సీ ఉందన్నమాట. ఇప్పుడు ఆ క్లయింట్ ఇలాంటి భయంకరమైన సమస్యల్లో ఇరుక్కుంటే పెర్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ మీద సిగ్నిఫికెంట్ నెగిటివ్ ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉందండి. ఇది షార్ట్ టర్మ్ లో స్టాక్ కి సెంటిమెంటలీ బాగా నష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. పెర్సిస్టెన్స్ సిస్టమ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అయినా కూడా ఒకటే క్లయింట్ మీద చాలా ఎక్కువగా డిపెండెన్స్ అయితే మాత్రం ఇలాంటి స్టాక్స్ అనేవి అన్అవైలబుల్ అండి. ఈ రోజు ఒక చిన్న కంపెనీకి బిగ్ ఆర్డర్ వచ్చిందండి. ఆ కంపెనీ పేరేంటో తెలుసా? రెమ్సన్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 400 crores. అండ్ ఈ కంపెనీకి వచ్చిన ఆర్డర్ వాల్యూ ఎంతో తెలుసా? 300 crores అండి. ఈ రెమ్సన్స్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ ఆర్డర్ అని అనౌన్స్ చేసింది అనమాట. ఈ ఆర్డర్ వాల్యూ 300 crores అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఇది 75% ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్స్ అనేవి మేజర్ గా ఓఈఎంస్ అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ పేరైతే రివీల్ చేయలేదు, బట్ పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ ఆర్డర్ వల్ల కంపెనీకి నెక్స్ట్ 2 to 3 years లో రెవెన్యూ విజిబిలిటీ అనేది పెరుగుతుందండి. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరగవచ్చు, ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ స్టాక్ ప్రైస్ మీద ఇమీడియట్ పాజిటివ్ రియాక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెమ్సన్స్ ఇండస్ట్రీస్ న్యూస్ అనేది స్మాల్ క్యాప్ లో ఒక సాలిడ్ సిగ్నల్ లా కనిపిస్తుందండి. ఇప్పటికీ కంపెనీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరీ మీద మంచి హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఈసారి కూడా ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా అయితే స్టాక్ పర్ఫార్మెన్స్ లో కూడా మొమెంటం స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే ఒక స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా బిగ్ ఆర్డర్ వచ్చిందండి. ఆ కంపెనీ బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 150 crores అండి. ఈ కంపెనీకి వచ్చిన ఆర్డర్ వాల్యూ 92 crores అనమాట. ఇది ఒక మిడ్ సైజ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్ అనమాట. బిల్డింగ్ అండ్ సివిల్ వర్క్ ఆర్డర్స్ ఉండొచ్చు. చిన్న కంపెనీలకి ఇలాంటి ఆర్డర్స్ అంటే డైరెక్ట్ ఎర్నింగ్ గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అండ్ 150 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 92 crore ఆర్డర్ అంటే ఇది ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది మార్కెట్ క్యాప్. సో ఎగ్జిక్యూషన్ సక్సెస్ మీద అయితే ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎర్నింగ్ విజిబిలిటీ అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో మంచి సపోర్ట్ అయితే ఇవ్వచ్చు. అండ్ సోలార్ సెక్టర్ లో మేడ్ ఇన్ ఇండియాకి ఒక పెద్ద బూస్ట్ అండి. బోరోసిల్ రిన్యూబుల్ కి మంచి న్యూస్ అయితే ఉందన్నమాట. ఇండియా గవర్నమెంట్ ఇంపోజెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ అప్ టు 58,000 per ton ఆన్ సోలార్ గ్లాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ వియత్నాం ఫర్ 5 years. ఇది బోరోసిల్ రిన్యూబుల్స్ కి పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే వీళ్ళు ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ఈ స్టెప్ వల్ల చీప్ చైనీస్ అలాగే వియత్నాం ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. డొమెస్టిక్ ప్రొడక్షన్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది పెరుగుతుంది అండ్ మార్జిన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో దీని వల్ల బోరోసిల్ అనేది బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందండి.
ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఒక పాజిటివ్ న్యూస్ ఉందండి. ఆ న్యూస్ ఏంటంటే KRN హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ సంబంధించింది అనమాట. ఈ కంపెనీకి 142 crores గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అనేది అఫీషియల్ గా అప్రూవల్ వచ్చింది. ఇది ఒక ఇండస్ట్రియల్ సబ్సిడీ స్కీమ్ ఆర్ PLI స్కీమ్ లో బాగా వచ్చిన అవకాశం అనమాట. ఈ అమౌంట్ కంపెనీకి క్యాపెక్స్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అలాగే R&D సపోర్ట్ కోసం యూజ్ అవుతుందండి. రిఫ్రిజిరేషన్, కూలింగ్, హీట్ ఎక్స్చేంజర్ టెక్నాలజీ అనే కోర్ ఇంజనీరింగ్ రంగంలో ఇది ఒక కీలక డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్సెంటివ్స్ అప్రూవల్స్ అంటే గవర్నమెంట్ బ్యాక్ ట్రస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్కేలబిలిటీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా కంపెనీకి కాస్ట్ ఎఫిషియన్సీ, ప్రొడక్షన్ స్కేల్ రెండు కూడా పెరిగే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీకి ఇది ఒక పవర్ఫుల్ ట్రిగ్గర్ అవ్వచ్చండి. ఎస్పెషల్లీ రిఫ్రిజిరేషన్ అండ్ HVAC వంటి సెక్టర్స్ డిమాండ్ అనేది ఈ టైంలో ఎక్కువగా పెరుగుతుంది. KRN ఒక స్మాల్ మిడ్ సైజ్ ప్లేయర్ అయినా కూడా 142 crores ఇన్సెంటివ్ అంటే కంపెనీ వాల్యుయేషన్స్ కి ఇది చాలా మీనింగ్ఫుల్ అండి. ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ 2 to 3 years లో గుడ్ రీరేటింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోజు వోడాఫోన్ ఐడియా మరోసారి హెడ్లైన్ లెక్క అయితే వచ్చిందండి. అది ఏంటంటే 30,000 crores పైగా పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ అనేది మాఫీ కోరింది. యాజ్ పర్ CNBC TV18 ప్రకారం వోడాఫోన్ ఐడియా గవర్నమెంట్ కి లెటర్ అయితే పంపించింది. ఏవైతే ఏజిఆర్ డ్యూస్ ఉన్నాయో దానికి సంబంధించి పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి 30,000 crores అనేది మాఫీ చేయాలని లెటర్ అయితే పంపించింది. అండ్ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ టోటల్ అమౌంట్ కనుక మేము పే చేస్తే కొత్తగా ఇన్వెస్ట్ చేయడం మా వల్ల కాదు అని చెప్తుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ప్రపోజల్ అయితే పరిశీలిస్తుంది. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే డెట్ బర్డ్ అండ్ క్యాష్ ఫ్లో ఇష్యూస్ డిలేడ్ 5G రోల్ అవుట్ లో ఉందండి. ఈ వేవర్ వచ్చినా రాకపోయినా కంపెనీ ఫ్యూచర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సర్వైవల్ అనే లెవెల్ నుంచి రివైవల్ కి వచ్చేందుకు ఇది ఒక క్రిటికల్ రిక్వెస్ట్ అండి. వోడాఫోన్ ఐడియా స్టాక్ ప్రెసెంట్ ఏంటంటే న్యూస్ బేస్డ్ మూవ్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ వేవర్ అనేది వస్తే స్టాక్ అనేది ర్యాలీ అవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్ అండి. ఇన్వెస్టర్స్ కోసం ఇది ఒక స్పెక్యులేటివ్ గేమ్ మాత్రమే. అలంపిక్ ఫార్మా నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. యుఎస్ మార్కెట్ లో 3,700 crores పైగా సైజ్ ఉన్న ఒక ప్రొడక్ట్ కి ఫైనల్ అప్రూవల్ వచ్చిందనమాట. ఈ ప్రొడక్ట్ ఏంటంటే రివరాక్సోబెన్ టాబ్లెట్స్ అండి. ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ కి సంబంధించి US FDA నుంచి ఫైనల్ అప్రూవల్ అని వచ్చింది. ఈ డ్రగ్ USC లో బ్లడ్ క్లాట్ ప్రిజర్వేషన్ కోసం వైడ్ గా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది అనమాట. అండ్ ఈ ప్రొడక్ట్ కి ఎస్టిమేటెడ్ మార్కెట్ సైజ్ 445 millions అంటే అప్రాక్సిమేట్లీ 3,700 crores అనమాట. సో US FDA ఫైనల్ అప్రూవల్ అంటే ఇమీడియట్ లాంచ్ పాసిబిలిటీ ఉంటుంది. ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మార్జిన్స్ కూడా జనరిక్ లాంచ్ వల్ల బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ US పైప్లైన్ స్ట్రాటజీలో అలంపిక్ ఇది ఒక సాలిడ్ అడిషన్ అని చెప్పొచ్చు. అలంపిక్ ఫార్మా అనేది ఆల్రెడీ US జనరిక్స్ లో కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అండి. ఈ అప్రూవల్ వల్ల ఎర్నింగ్స్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ లాజిస్టిక్స్ స్పేస్ లో ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చిందండి. వెస్టర్న్ క్యారీస్ కి భారీగా 70 crores ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఇది వేర్ హౌసింగ్ లేకుంటే ఫ్రేట్ ఫార్వర్డింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ కావచ్చు. కంపెనీ స్కేల్ తో పోల్చుకుంటే 70 crores ఆర్డర్ అనేది సబ్స్టెన్షియల్ అని చెప్పొచ్చు. ఇది అప్కమింగ్ క్వార్టర్స్ కి స్టడీ రెవెన్యూ ఫ్లో అయితే ఇవ్వచ్చండి. లాజిస్టిక్స్ సెక్టర్ ఇప్పుడైతే బూమింగ్ ఫేస్ లో ఉంది. బడ్జెట్ లాజిస్టిక్స్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, వేర్ హౌస్ ఇన్ఫ్రా అన్ని కూడా గవర్నమెంట్ ఫోకస్ లో ఉన్నాయి కాబట్టి వెస్టర్న్ క్యారీస్ వంటి ప్లేయర్స్ కి ఇది ఒక ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇండియాలోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ అయిన సరిగమ లిమిటెడ్ అనేది Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. Q4 లో నెంబర్స్ అనేవి చాలా ఇంప్రెసివ్ గా వచ్చాయి. కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది 54 crores నుంచి 60 crores కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ఎబిటా 70 crores నుంచి 80 crores కి పెరిగింది. ఎబిటా మార్జిన్ 26% నుండి 33% కి పెరిగిందండి. మార్జిన్స్ 26% నుండి 33% కి పెరిగాయంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ బూస్ట్ అనేది ఉంటుంది. అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీతో సరిగమ అనేది మీడియా కంటెంట్ స్పేస్ లో చాలా హై లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. OTT, యూట్యూబ్ లైసెన్సింగ్ ఇది ఆల్ రౌండ్ గ్రోత్ స్టోరీ అనమాట. ప్లస్ ఆడియో IPs కూడా కంటిన్యూ గా క్యాష్ జనరేటింగ్ ఎసెట్ గా మారిపోయాయి అనమాట. సో ఈ Q4 రిజల్ట్స్ అనేవి సరిగమకి పాజిటివ్ రీరేటింగ్ పొటెన్షియల్స్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందండి. అండ్ జాకీ మ్యానుఫ్యాక్చరర్ అయిన పేజ్ ఇండస్ట్రీస్ కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ప్రాఫిట్, మార్జిన్, డివిడెండ్ అన్నిట్లో కూడా గ్రోత్ అయితే కనిపిస్తుంది. ముందుగా నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 51% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 108 crores ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 164 crores పోస్ట్ చేసింది. అలాగే రెవెన్యూ కనుక చూస్తే రెవెన్యూలో 10% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ 993 crores పోస్ట్ చేసింది, ఇప్పుడు 1098 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటాలో అయితే 43% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ 164 crores పోస్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు 235 crores పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఎబిటా మార్జిన్ కనుక చూస్తే 16% నుండి 21% కి పెరిగింది. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ డిమాండ్ రికవరీ వల్ల మార్జిన్స్ అయితే బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అండ్ కంపెనీ బోర్డు పర్ షేర్ కి 200 rupees ఫోర్త్ ఇంటర్మ్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసిందండి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. సో స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో అనేది ఉంది, ప్లస్ కన్సిస్టెంట్ రివర్స్ టు షేర్ హోల్డర్స్ అనమాట.
అప్రిల్ కన్జంప్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది అండ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. పేస్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా కంటిన్యూ అవుతుందండి అండ్ లాంగ్ టర్మ్ వ్యూ అనేది పాజిటివ్ గా ఉంది. బట్ వాల్యుయేషన్స్ మాత్రం ప్రీమియం లో ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్టడీ పర్ఫార్మర్ అయిన వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి అండ్ నెంబర్స్ అనేవి చాలా సాలిడ్ గా ఉన్నాయన్నమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 30% గ్రోత్ ఉంది. 77 క్రోర్స్ నుంచి 100 క్రోర్స్ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ 24% గ్రోత్ ఉందండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో 823 క్రోర్స్ రెవెన్యూ పోస్ట్ చేసింది కంపెనీ, ఇప్పుడు 1021 క్రోర్స్ పోస్ట్ చేసింది. అలాగే ఎబిటాలో 35% గ్రోత్ ఉందండి ఇయర్ ఆన్ ఇయర్. లాస్ట్ ఇయర్ 113 క్రోర్స్ ఎబిటా పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు 152 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 13.74% నుండి 14.94% కి ఎక్స్పాండ్ అవడం జరిగింది. మార్జిన్స్ కూడా బాగా ఎక్స్పెండ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కంపెనీ సాలిడ్ ప్రాఫిట్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈపీసీ ప్రాజెక్ట్ లో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అండి, అలాగే హెల్తీ ఆర్డర్ బుక్ అండ్ ఫాస్టర్ బిల్లింగ్ సైకిల్స్ అన్నమాట. ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావడంతో ప్రాఫిటబిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో కన్సిస్టెంట్ క్వార్టర్లీ గ్రోత్ తో వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇన్వెస్టర్ ట్రస్ట్ అయితే గెయిన్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రా థీమ్ ప్లే అయిన ఈ స్టాక్ ఏంటంటే మెయిన్ గా ఎగ్జిక్యూషన్ అలాగే స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో మీద ఫోకస్ చేస్తుందండి. సో ఇవి మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. అండ్ ఈ రోజు నిఫ్టీ 50 స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ప్రెసెంట్ నిఫ్టీ అనేది ఈ రోజు 25,062 దగ్గర క్లోజ్ అయిందండి. మీరు గ్రాఫ్ కనుక చూస్తే ఆఫ్టర్నూన్ వరకు కూడా నిఫ్టీ అనేది అరౌండ్ 24,700 బిలోనే ట్రేడ్ అవ్వడం జరిగింది అనమాట. ఆఫ్టర్నూన్ బయింగ్ రావడంతో నిఫ్టీ అనేది 25,000 మార్క్ అయితే క్రాస్ చేసింది. సో ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక రేపటికి చూస్తే మెయిన్ గా 24,830 దగ్గర ఒక సపోర్ట్ ఉందండి, అలాగే 24,645 దగ్గర ఒక సపోర్ట్ ఉంది అండ్ 24,460 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనుక చూస్తే 25,180 అలాగే 25,330 అండ్ 25,500 ఉందండి. అండ్ డైలీ వీక్లీ ట్రెండ్ కనుక చూస్తే ఇన్ కేస్ నిఫ్టీ కనుక రేపు 25,140 అబో ఓపెన్ అయ్యి ట్రేడ్ అయితే కనుక లాంగ్ పొజిషన్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ అనేది 25,280 అనమాట. అండ్ నిఫ్టీ కనుక 25,040 మార్క్ ని బిలో ట్రేడ్ అయింది అనుకోండి, షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ వచ్చేసరికి 24,890 అండి. ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.